పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరోసారి పాకిస్తాన్ కుట్ర బయటపడుతోంది. రహస్య సమాచార వర్గాల ప్రకారం ఉగ్రవాద దాడి పాకిస్తాన్లోనే స్కెచ్ వేశారని తెలుస్తోంది. దాడి వెనుక హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన సైఫుల్లా కసూరి చేయి ఉందని చెబుతున్నారు. అందుకే పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో అత్యంత ముఖ్యమైన నిర్ణయం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయటం. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నీటి కోసం దిక్కుతోచని స్థితిలో పడే ప్రమాదం ఉంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలను బలికొన్నారు. అప్పటినుంచి యావత్ భారతం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తితో కేంద్రమై ప్రజలంతా ఎదురుచూశారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1960లో జరిగిన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా పాకిస్తాన్ మొత్తం దాహం కేకలతో అల్లాడిపోనుంది. ఇంతకీ సింధు జల ఒప్పందం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. భారత-పాకిస్తాన్ విభజన తర్వాత రెండు దేశాల నీటి అవసరాలను తీర్చడానికి ఈ ఒప్పందం కుదిరింది. 1960 సెప్టెంబర్ 19న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్యాస్, రావి, సట్లెజ్, సింధు, చినాబ్, జీలం అనే 6 నదుల నీటి వినియోగానికి సంబంధించిన నియమాలు నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు చినాబ్, జీలం, సింధు అనే 3 పశ్చిమ నదుల నుంచి పూర్తిగా నీరు లభిస్తుంది. అదే సమయంలో భారతదేశానికి సట్లెజ్, బియాస్, రావి నదుల నీరు లభిస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్తో అనేక యుద్ధాలు చేసిన భారతదేశం ఎప్పుడూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. పాకిస్తాన్కు నీటి సమస్య రాకుండా చేసింది. అయితే దీర్ఘకాలంగా భారతదేశంలో ఈ జల ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ బ్యాంక్ దీర్ఘకాలిక మధ్యవర్తిత్వం తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అమలులోకి రాకముందు 1948 ఏప్రిల్ 1న భారతదేశం నీటిని ఆపివేసింది. దీనివల్ల పాకిస్తాన్ పంజాబ్లోని 17 లక్షల ఎకరాల భూమి నీరు లేక బీడుగా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయటం ద్వారా భారతదేశం పాకిస్తాన్ను కుంగదీసింది. నిజానికి పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలు వాటి నీటి అవసరాలను తీర్చుకోవటానికి చినాబ్, జీలం, సింధు వంటి నదుల నీటిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్కు ఈ నదుల నీరు లభించదు. అంతేకాకుండా పాకిస్తాన్ పౌరులకు వీసాలను నిలిపివేయడం వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అలాంటప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్పై ఏమిటో తెలుసుకుందాం. సింధు జల ఒప్పందంపై నిషేధంతో పాటు భారతదేశం